హలో బాయ్స్, మీ అందరికీ తెలిసిన విషయం పెద్ద అయితే థియేటర్స్లో రికార్డులు బద్దలు కొడుతుంది. కానీ ఒక డిసప్పాయింట్మెంట్ ఏదైనా ఉందంటే అందులో హీరోయిన్ ఎందుకు ఉందనేది కొంచెం డిసప్పాయింట్మెంట్. కాకపోతే కొంచెం స్టోరీ వైజ్ అయితే హీరోయిన్ అనేది ఇంపాక్ట్ అనేది చూపించింది స్టోరీలో. కానీ ఎక్కువగా గ్లామర్ వల్ల తన రోల్ కనపడలేదేమో, గ్లామర్ మీద ఫోకస్ చేశాడేమో డైరెక్టర్ హీరోయిన్ని అనే ఒక పాయింట్ అయితే నాకు ఉంది. దానివల్ల ఏమన్నా కనపడలేదేమో, అందుకని అంత నెగిటివ్ నడుస్తుంది. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి, రామ్ చరణ్ గారు దీంట్లో చాలా బీభత్సమైన పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చేశారు, వేరే లెవెల్ యాక్టింగ్ ఇచ్చేశారు. అండ్ ఆ గ్రేస్, డ్యాన్స్ మూవ్స్ అనేటివి అయితే పర్ఫెక్ట్గా వచ్చున్నాయి. కానీ ఇందులో అందరికీ ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ అనేది ఒకటి ఉంది. అదేంటి, పెద్ది అనేది దేవరాన్ని బ్రేక్ చేయబోతుందా? మీకు అనిపిస్తుందా చేసేస్తుంది అనుకుంటున్నారా? పెద్ది దేవరా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది మనం డీప్గా అనలైజ్ చేసేసి చెప్తాను నేను ఇప్పుడు. సో దెర్ ఈజ్ 1% ఛాన్స్ అనేది అయితే ఖచ్చితంగా ఉంది పెద్ద వచ్చి దేవరా రికార్డ్స్ బ్రేక్ చేయడానికి. ఆ 1% ఛాన్స్ ఏంటంటే, మనకి విలేజెస్లో దేవరా సినిమా రిలీజ్ అయినప్పుడు విలేజెస్ సైడ్ అంటే బీసీ సెంటర్లు అంటారు మన దగ్గర, ఆ విలేజర్స్ ట్రాక్టర్లు వేసుకొని మరి నైట్ షోలకు కూడా ఫుల్ అయ్యాయి అనమాట దేవరాకి. అందుకని ఆ రికార్డ్ అనేది అలా ఉండిపోయింది. సో భారీ ఎక్స్పెక్టేషన్తో వచ్చిన ఓజీ కూడా కొట్టలేకపోయింది దాన్ని. సో మీ సిచ్యువేషన్లో మీరు ఏమనుకుంటున్నారు? దేవరా ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మూవీ. అందరు ఫేక్ అన్నా ఏమన్నా కానీ మ్యాటర్ అనేది పక్కన పెడితే దేవరా అనేది ఆడియన్స్ని ఎంజాయ్ చేసింది. అలాంటి గ్రాస్ప్ అనేది పెద్ద తీసుకురాగలితే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒక 10% ఆఫ్ నెగిటివిటీ అనేది ఉంది పెద్దికి. ఆ 10% నెగిటివిటీని దాటగలితే పెద్ద బ్రేక్ చేసేదానికి 1% ఛాన్స్ ఉండొచ్చు. కానీ నా ఒపీనియన్లో అయితే అది కూడా 90% అవ్వదని అనుకుంటున్నాను నేను. సో ఎందుకంటే ఆడియన్స్ని రీటైన్ చేయలేకపోతున్నారు, ఆడియన్స్ని థియేటర్స్కి. మీరు చూస్తే ఫస్ట్ డేనే హౌస్ఫుల్ అయ్యేది, దాని తర్వాత టికెట్స్ అనేవి అంతగా తెగట్లేదు. అండ్ విలేజ్ సైడ్ అంత సెలబ్రేషన్స్ కనిపించట్లేదు. దేవరాకి మీరు ఆ సెలబ్రేషన్స్ వల్లే చాలామంది థియేటర్కి వచ్చారు, అది మర్చిపోతున్నారు మీరు. ఫ్యాన్స్ అనేవాళ్ళు దాన్ని మోసుకోబోయారు. ఎట్లా అంటే బాహుబలిలో శివుడి విగ్రహం మోసుకెళ్ళినట్టు దేవరా సినిమాని ఫ్యాన్స్ మోసుకెళ్ళారు. 6 ఏళ్ళ తర్వాత 7 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ సింగిల్గా మూవీ వస్తుంది, అది కూడా మాస్ లుక్లో వస్తున్నాడు కాబట్టి ఆడియన్స్ విలేజర్స్. సో మాస్ ఫ్యాన్ బేస్ ఉంది భయ తారక్ ఖాన్కి. మీకు అది తెలియకపోవచ్చు. విలేజెస్ సైడ్కి వెళ్తే ఆఫ్లైన్ ఫ్యాన్స్లో ఇప్పుడు టాప్లో అతను బీట్ చేసేదానికి కూడా ఎవరు లేరు. ఈవెన్ పీకే కూడా వెనకాలకు పడిపోయాడు. ఆ రేంజ్ ఆఫ్ మాస్ ఫ్యాన్ బేస్ అనేది తారక్ ఖాన్కి అయితే ఉంది. సో ఇది బీట్ చేయాలనుకుంటే రామ్ చరణ్ గారు స్టడీ పర్ఫార్మెన్స్ అనేది ఇంకా వెళ్ళాలి. సో డీప్ ప్రమోషన్ అనేది జరగాలి. ప్లస్ ఆడియన్స్, సోషల్ మీడియా ఇదంతా డీప్ ప్రమోషన్ జరిగేసి సినిమా బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ బాగుంది, నేషనల్ అవార్డు కన్ఫర్మ్ అని చాలా వరకు చెప్తున్నారు. కానీ నా ఒపీనియన్లో అయితే రామ్ చరణ్ అయితే బీభత్సమైన యాక్టింగ్ చేశాడు ఈ సినిమాలో. ఈ సినిమాకి ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. విత్ నాన్ వెజ్ తినకుండా అంత బాడీ బిల్డ్ చేసేసి సినిమాని తీయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. నీకు తెలుసు, పట్టుండేవాడికి తెలుసు ఆ బాధ ఎట్లా ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎందుకంటే అర్థం కాదు. వాళ్ళకి ఏంటంటే జిమ్కి వెళ్ళేసి నాకు కూడా అదే బాడీ ఉంది అనుకుంటారు. కానీ ఒక నాన్ వెజ్ తినకుండా అతను బాడీ ఫిల్ చేశాడంటే అది సినిమా కోసం ఎంత ప్రాణం పెట్టి చేశాడు కాబట్టి. అండ్ బుచ్చి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, అది ఒక మెయిన్ పాయింట్. అండ్ ఇంకా ఒక నెగిటివిటీ ఏంటంటే, సినిమాలో రామ్ చరణ్ అన్న ఒకటే ఎక్కువ కనపడతాడు, మిగతా క్యారెక్టర్స్ అన్నీ అక్కడక్కడ అతికిచ్చినట్టు పెట్టేసినట్టు అనిపించింది. ఇంకా శివన్న క్యారెక్టర్ అంటే వేరే లెవెల్లో ఉంటుంది, అది కూడా పూర్తి ఇంపాక్ట్ అనేది తీసుకురాలేకపోతుంది. మీరు చూస్తే కన్నడలో పెద్ద సినిమా అంత పర్ఫార్మెన్స్ నాకేమీ అనిపించట్లేదు. ఎందుకనేది రీజన్ నాకు తెలియదు. నేను అనుకుంటున్నాను అంటే ఆ ఇంపాక్ట్ అనేది చూపించలేకపోయింది శివన్నది కామియో రోల్ అనేది నాకు ఒక పాయింట్లో అనిపిస్తుంది. సో నా ఒపీనియన్లో అయితే దెర్ ఈస్ 10% ఛాన్స్ ఈ సినిమాని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళగలిగితే, ఆ బీసీ సెంటర్స్ అనేవి ఫుల్ చేయగలిగితే దేవరా రికార్డ్ బ్రేక్ అవ్వచ్చు. లేదా సో ఫర్ ద నెక్స్ట్ ఫిలిం షుడ్ బ్రేక్ దట్ దేవరా రికార్డ్. దేవరా ఈజ్ సంథింగ్ బియాండ్ నో కెన్ బ్రేక్. ఎందుకంటే ఇట్స్ కాల్డ్ ఒక సెలబ్రేషనల్ మూవీ లాగా తీశారు దేవరాని. It's not about the story, it's not about the villanism, it's not about the fights. It's about the cinema that enjoy. ఇక్కడ మ్యూజిక్తో అనుకున్నా లేదా డ్యాన్స్ మూవ్స్తో అనుకున్నా ఒక వేలో సంథింగ్ యూ కాంట్ ఇమాజిన్, ఒక లుక్ రగ్గుడ్ లుక్తో. సో దట్స్ ద దేవరా. సో ఈవెన్ ప్రశాంత్ నీల్ సినిమా వచ్చినా కానీ నాకు దేవరా ఈజ్ ప్రియారిటీ. ఎందుకంటే మేకింగ్లో ఒక ఆడియన్గా నేను లోపలికి వెళ్ళాక ఐ వుడ్ లైక్ టు ఎంజాయ్ ద మూవీ. అదైతే నాకు అక్కడ అనిపించింది. సో పెద్దలో ఎక్కడో ఆ బిట్ అనేది మిస్ అయిపోయిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే మూవీ ఈజ్ ఏ సెలబ్రేషన్, ఆ సెలబ్రేషన్ అనేది కొంచెం మిస్ అవ్వడం వల్ల ఆ రికార్డు బ్రేక్ చేయడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది కొంచెం డౌట్ ఉంది. మేబీ అవ్వాలనే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంకొకరు వచ్చేసి దాన్ని బీట్ చేయడానికి. సో ఇదంతా జరగాలి కాబట్టి దేవరా రికార్డ్ బ్రేక్ అయితే ఐ వుడ్ బి ద హ్యాపీ ఫస్ట్. సో చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. బీసీ సెంటర్స్ అనేవి ఫుల్ అయితే ఖచ్చితంగా అవుతుంది. మీ ఒపీనియన్ ఏంటి? బ్రేక్ అవుతుంది అనుకుంటున్నారా, అవ్వదు అనుకుంటున్నారా?
సో కామెంట్ సెక్షన్లో పెట్టండి.